అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూన్ 3 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్య బన్ను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్తో ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదు. మన గురువుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి అయితే వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. మన గురుగారి వచ్చి పండిత రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు ధనుసు రాశి దిన ఫలితాల ప్రకారము మూలా నక్షత్రము 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 జన్మించిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఇక ధనుసు రాశిలో గ్రహబల ప్రకారము గురుగ్రహం అనుకూల ప్రభావంతో అదృష్టం పెరుగుతుంది. బుధుని అనుగ్రహంతో మాట తీరు, ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. సూర్యుని ప్రభావం వల్ల గౌరవం, గుర్తింపు లభించే అవకాశం ఉంది. శని కారణంగా కొన్ని పనులు నెమ్మదిగా పూర్తయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. రేపటి రోజున మధ్యాహ్నము 1 గంటకి మీ జీవితంలో ఈ సమయంలో ఎన్నో అంటే ఒక పెనుమార్పు అయితే రేపటి రోజున సృష్టించేటువంటి సమయంగా చెప్పుకోవాలి. లేదా మీ కళ్ళకున్నటువంటి గంటలు ఒక్కసారిగా తొలగపడిపోయేలాగా భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఇప్పటి వరకు మీకు తెలియకుండా మీ వెనుక దాచిపడినటువంటి ఒక భయంకరమైనటువంటి ఏదైనా అద్భుతమైనటువంటి ఒక రహస్యం అనేది ఆ క్షణాన బయటపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మరి ఆ రహస్యం ఏమిటి? అసలు అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? అసలు ఆ రహస్యం వల్ల మీకు అలా ఏ విషయంలో క్లారిటీ వస్తుంది? అలాగే అసలు ఆ రహస్యాన్ని చెప్పే వ్యక్తి ఎవరు? అలాగే ఆ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు ఒత్తిడి గురవుతారా? ఈ విషయాలన్నీ స్కిప్ చేయకుండా చివరి చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక రహస్యంగా మీరు గుర్తించాలి. ప్రధానంగా చూసినట్లయితే మీరు సహజంగానే చాలా తెలివిగా ఉంటారు, అంతే కదండి, గొప్ప మానవతావాదులు కూడాను. ఇక మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా సమాజం కంటే 100 అడుగుల ముందే అయితే ఉంటారు. ఇక మీరు అందరితో పాటుగా అంటే కలివిడిగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మీ మనసులో మాత్రం ఎవరికీ చెప్పనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచమే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క రహస్యాలను బాగా దాచగలిగినటువంటి వారు, అలాగే ఇతరుల రహస్యాలను కనిపెట్టడంలో కూడా మీరు దిట్టంగా ఉంటారు. ఏదైనా సరే అండి, పక్కవారి యొక్క ఆలోచనలు మీరు ఏదైనా సరే వెంటనే కనిపెట్టగలరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనసులో ఎటువంటి ఉద్దేశం అనే విషయాలను అయితే వెంటనే కనిపెడతారు. అయితే మీకన్నా కూడా మీకున్నటువంటి ఒక బలహీనత ఏమిటి అంటే కనుక మీరు నమ్మినటువంటి వాళ్ళని మోసం చేయరని గట్టిగా మీరు నమ్ముతారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరని చెప్పి మీరు గట్టిగా నమ్ముతారు. కానీ రేపటి రోజున ఒక రహస్యము, ఒక సీక్రెట్ అనేది మీ నమ్మకానికి పరీక్ష పెట్టబోతుందని మీరు నమ్ముతారా? మీరు ఎంత ధైర్యవంతులతో ఆ యొక్క క్షణంలో అంటే ఆ యొక్క క్షణంలో మీరు ఎంతటి ధైర్యవంతులో ఈ లోకానికి కూడా బాగా తెలిసొచ్చేటువంటి సమయం. గత కొంతకాలంగా చెప్పాలంటే మీకు ఏదో తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఒక నిరాశ మీ చుట్టూ అంతా కూడా బాగున్నట్లు కనిపిస్తున్నట్టు కూడా లోపల ఏదో జరుగుతుందని చెప్పి మీ యొక్క మనసు అనేది మీకు అనేక రకాల సూచనలు ఇవ్వడం కూడా మీకు హెచ్చరికలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అయితే మీరు బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల ప్రవర్తనతో మార్పులకు కూడా మీరు గమనించి ఉండవచ్చు. కానీ దాన్ని కూడా మీరు నిర్ధారించుకోవడానికి మీకు ఏమాత్రం కూడా ఎటువంటి సందేహం కానీ ఆధారం కానీ దొరకలేదు. అయితే ప్రస్తుతం మీరు ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారండి. అదేంటంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు, లేదా ఒక మెట్టు ఎక్క అని చెప్పి ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఏదో తెలియనటువంటి ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని బాగా వెనక్కి లాగుతుంది. ఆ అదృశ్య శక్తి వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటంటే ఈ రహస్యం అనేది చాలా ముఖ్యం. మరైతే ఇప్పుడు అసలు ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే కనుక ముఖ్యంగా రేపటి రోజున శనివారం ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం 1 గంటకి ఖచ్చితంగా ఏం జరుగుతుంది, అసలు ఆ రహస్యం అనేది ఏంటి అంటే ఈ రహస్యం మీకు 2 రకాలుగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటిది మీ యొక్క ఆస్తికి లేదా మీరు ఏదైనా పొందవలసినటువంటి హక్కుకు సంబంధించిందిగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు అత్యంత ఆప్తులై మీకు ఏదో విషయాన్ని దాచిపెట్టి ఉండవచ్చు. అది ఒక వీలునామా కావచ్చు, లేదంటే మీకు రావాల్సినటువంటి లాభాల్లో ఏదైనా వాటా అయి ఉండవచ్చు. ఇక రెండవది, మీరు ఎంతగానో బాగా నమ్ముతున్న ఒక వ్యక్తి
మీ వెనుక ఒక వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద కుట్రను చేయబోతుందని చెప్పి మీరు తెలుసుకోవటము. అది ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొందరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీరు అంటే ఎప్పుడో ఒక చేసినటువంటి ఒక పెట్టుబడి కానీ, లేదంటే మీరు మర్చిపోయేటువంటి ఒక పాత ఒప్పందం కానీ, మీకు కొంత డబ్బుల్ని సంపాదించి పెట్టేటువంటి వార్త కూడా అది మారవచ్చు. అయితే ఏదైనా కానీ ఒక 1 గంట సమయంలో మీకు యొక్క జీవితంలో నిజంగా ఒక కొత్త వెలుగునైతే నింపేటువంటి సమయంగా మారుతుంది. మరి ఇది ఎవరి నుండి తెలుస్తుందంటే కనుక ఆ రహస్యం మీకు నేరుగా అయితే తెలియదండి. అంటే ఒక మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది బాగా క్షుణ్ణంగా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి మీకు శత్రువు కూడా కాకపోవచ్చు, అలాగని ఆ వ్యక్తి మీకు మిత్రుడు కూడా కాకపోవచ్చు అండి. బహుశా మీ యొక్క ఎవరైనా కానీ పాత తెలిసినటువంటి లేదా ఆఫీసులో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే దూర బంధువు కానీ, లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదా ఏదైనా ఒక మెసేజ్ రూపంలో కానీ ఆ విషయం అనేది మీ ముందుకైతే వస్తుందన్నమాట. అంతేకాదండి, మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకి మీరు ఒక పత్రాన్ని కానీ, లేదంటే ఒక పాత డైరీని కానీ అనుకోకుండా చూస్తారు. మరి అది చూసినప్పుడు మీకు అర్థమవుతుందండి, ఇప్పటి వరకు మీరు ఒక భ్రమలో బతికారని చెప్పి ఆ రహస్యం అనేది మీరు విన్నప్పుడు మీకు షాకింగ్ కూడా అనిపిస్తుంది. అంటే ఇంతకాలం వీళ్ళు నన్ను ఇలాగ మోసం చేశారా అని కూడా మీరు, అంటే నాకు ఇంతటి అదృష్టం అనేది ఉందా అని కూడా మీరు తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారు. అయితే ఎలా ప్రభావం జరుగుతుందంటే ఆ రహస్యం అనేది రివీల్ అయిన తర్వాత మీరు ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అంటే ఇప్పటివరకు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారు అసలు యొక్క స్వరూపం ఏంటనేది మీరు తెలుసుకోగలుగుతారు. మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేవి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఆ రహస్యం బయటపడడం అనేది మీ మంచికే. ఇది మిమ్మల్ని భవిష్యత్తులో జరిగేటువంటి పెద్ద ప్రమాదాల నుండి కాపాడే అవకాశంగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో తేలినటువంటి క్లోజింగ్ లాంటిది చెడిపోయి నిజమా అనేది బయటపడుతుంది అనమాట. ముఖ్యంగా ఈ పరిశ్రమ జరగడానికి, రహస్య విన్నాలు దాచడానికి కలిగినటువంటి కారణం మీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క స్వార్థం అని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని తెలివైన వారిగా అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి మిమ్మల్ని నేరుగా ఎదుర్కోలేని వారు ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతి మరొకటి దోచుకోవాలని చెప్పి కూడా చూస్తూ ఉండొచ్చు. కానీ గ్రహాల గమనం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా మారిందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రేపటి రోజున సమయం, ఇప్పుడు చెప్పినటువంటి సమయం సత్యం వైపు ఎక్కువగా మొక్కు చూపుతుందండి. ప్రస్తుతం మీలో శనిదేవుడి యొక్క సంచారము, అలాగే గురుగ్రహం యొక్క శుభదృష్టి వలన దాచుకునేటువంటి కొన్ని విషయాలు అనేవి రేపటి వెలుగులోకి రావడం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రేపటి రోజున ఎంతో విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అంటే రేపటి రోజు ఎంతో విశేషమైన గొప్ప రోజు కాబట్టి మీరు చేసేటువంటి పూజ, దానం రెట్లు ఫలితాన్ని అయితే మీకు అందిస్తుంది. కాబట్టి రేపటి రోజు కష్టపడి శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చేసినట్లయితే అందులో మీకు పరమేశ్వరు యొక్క పూజ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ముఖ్యంగా రేపటి రోజున అభిజిత్ లగ్నం దగ్గరగా అంటే మీకు రహస్యాలు అనేవి బయటపడేటువంటి రోజుగా రేపటి రోజు ఒక వెలుగు అనేది మీ రహస్యాలను బయటపెడుతుందని చెప్పుకోవాలి. మరి దీనివల్ల ఏంటంటే మీ శత్రులు ఎవరనేది కనుక్కుంటారు. మీకు రావాల్సినటువంటి ధనం కానీ లేదా గౌరవాన్ని కానీ పొందేటువంటి మార్గం మీకు సుగమవుతుంది. అంతేకాకుండా మనసులో అయోమయాలను కూడా తొలగిపోయి ఒక ఫుల్ క్లారిటీ అనేది రేపటి వస్తుందన్నమాట. అలాగే నష్టాలు ఏంటంటే నమ్మిన వారు మోసం చేశారన్న నిజం మిమ్మల్ని మానసికంగా రేపటి కొంచెం ఒత్తిడికి అలాగే వేదనకి గురి చేసేలాగా చేస్తుంది. కానీ సంబంధాలను శాశ్వతంగా అయితే తెంచుకోవాల్సిన కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇక రేపటి ప్రేమికుల పరంగా అద్భుతమైనటువంటి రోజు. ఇక ఈ రాశి వారికి గమనించినట్లయితే రేపటి ప్రేమికుల పరంగా మీకు అద్భుతమైన అవకాశాన్ని కుటుంబ సభ్యులు అనేది ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు అత్యంత శుభప్రదంగానే, అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అన్నింటినీ కూడా రేపటి రోజు జయమే లభిస్తుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి రోజు మీరు చేసేటువంటి మంచి పనులన్నీ కూడా మీకు మంచి బలాన్ని, అలాగే మీరు చేసినటువంటి పనుల్లో అపజయాన్ని కాకుండా విజయం మీ సొంతమవుతుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల ప్రకారము ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు లభించవచ్చు. ఉన్నతాధికారుల యొక్క మద్దతు పొందుతారు. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు, లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ లేదా దూర ప్రాంతానికి సంబంధించిన పనులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే సూచనలు అయితే ఉన్నాయండి. పాత బాకీలు వసూలు కావచ్చు. పెట్టుబడుల విషయంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరము. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం సాధారణంగానే బాగుంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఆహార నియమాలు పాటించడం మంచిదండి. ఇక విద్యార్థులకి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు అనుకూలమైన రోజు. గురువుల యొక్క సూచనలు విజయానికి దోహదపడతాయి. రేపటి రోజున ఈ ధనుసు రాశి వారు గురుగ్రహ అనుగ్రహం కోసము అనేక కూడా ఓం గాం గ్రీం గ్రౌం సం గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ మంత్రం చదవడం రాకపోతే కనీసం ఓం గురవే నమః అనే మంత్రాన్ని జపించండి. 21 సార్లు జపించడం వల్ల గురుగ్రహం అనుగ్రహం కలుగుతుందండి. ఇక విష్ణుని దత్తాశ్రమ స్వామిని దర్శించండి. పసుపు రంగు వస్త్రాలు లేదా శనగలు దానం చేయండి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రంగు పసుపు, బంగారు కలరు.
అదృష్ట దిక్కు ఈశాన్యం దిక్కండి. ఇక రేపటి ధనుసు రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉండి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపించే అవకాశం ఉంది. సానుకూల ఆలోచనతో ముందుకు సాగితే మంచి ఫలితం ఖచ్చితంగా పొందుతారు. మరి తెలుసుకున్నాకంటే ధనుసు రాశి వారికి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.